తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయానికి పట్టిన బర్రె జనగలు అంటే ఎవరు అంటే ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో ఉన్న వీసీ వింగులో కామేశ్వరరావు అని ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకంటే మత్సా శ్రీకాంత్ వ్యవహారంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అన్ని విచారణలు జరిపించి డిఎంఎన్హెచ్ఓ గారి ద్వారా 7/1/26న ఆర్సీ నంబర్ E1 3698/2023 అనే రికార్డ్ నెంబర్తోని ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్ సబ్మిషన్ వాజ్ హైలీ ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ అని రిపోర్ట్ పంపించాడు. రిపోర్ట్ పంపించినాక అది ఎట్లా పంపించాడు డిఎంహెచ్ఓ గారు? Therefore, as per the note order of the district collector ఖమ్మం అని చెప్పేసి ఖమ్మం డిఎంహెచ్ఓ గారి ద్వారా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి 7/1/2026 పంపించడం జరిగింది. దాన్ని పక్కకి పెట్టిండు. దాన్ని పట్టించుకునే సందర్భంలో 11/2/26న అదే ఆర్సీ నెంబర్తోని మళ్ళా రిమైండర్ పెట్టాడు. రిమైండర్ పెడితే పట్టించుకోలేదు. మరలా 18/3/26న అదే ఆర్సీ నెంబర్తోని ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అనుమతితోని డిఎంహెచ్ఓ ఖమ్మం వారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పంపించడం జరిగింది. దాన్ని పట్టించుకోలేదు. ఈ మహానుభావుడు ఏం చేశాడు? గవర్నమెంట్కు రాసినామని చెప్పాడు. గవర్నమెంట్కు రాశారు. గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది అతని మీద చర్యలు తీసుకోమని. తర్వాత క్రమంలో ఈ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న పంచ పాండవులు వీళ్ళందరూ కలిసి శ్రీకాంత్ కాపాడే ప్రయత్నం చేస్తూ నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి అడ్రస్ చేస్తూ అతనికి ఛార్జ్ మెమో పంపించడం జరిగింది. ఆ ఛార్జ్ మెమోకి అతను ఎక్స్ప్లెనేషన్ రాసి 8వ తారీఖున గత నెలలో ఆఫీస్కు చేరడం జరిగింది. అది ఆఫీస్కు చేరినాక ఆ వివరణలో నాట్ సాటిస్ఫై అని వచ్చింది. అక్కడ చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఇది కామేశ్వరరావు శ్రీకాంత్ దగ్గర లక్షల రూపాయలు మింగి ఈ పంచ పాండవులు మళ్ళీ ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ రిపోర్టును కాదని ఖమ్మం జిల్లా డిఎంహెచ్ఓని ఎంక్వైరీ రిపోర్టుగా రాశారట. ఏమి దుర్మార్గం ఇది? ఈ తెలంగాణకు పట్టిన దరిద్రపు జనగలి అడ్మినిస్ట్రేషన్ రాదు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు. మళ్ళీ పైనుంచి టింగు బొంగు అని మాట్లాడుతూ ఉంటారు. నీ టింగు బొంగులకి ఎవడు భయపడేటోడు లేడు ఇక్కడ కామేశ్వరరావు. నేను చెప్తున్నా, అసలు దొంగ నువ్వే. ఎన్ని లక్షల రూపాయలు తిన్నావో బయటికి తీస్తా నీ కథ మొత్తం. శ్రీకాంత్ విషయంలో నువ్వు సహాయం చేయి వద్దనట్లే. ఎవరికి చేయాలి నువ్వు సహాయం? చిన్న చిన్న తప్పులు చేసి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వాడికి మెమో ఇస్తారు, షోకాజ్ ఇస్తారు, ఛార్జ్ మెమోలు ఇస్తారు, మీరు వేధిస్తారు. ఆ ఛార్జ్ మెమోలు క్లియర్ కావడానికి, ఆ మెమోలు విత్డ్రా కావడానికి మీరు నగదు రూపంలో బహుమతులు తీసుకుంటున్నారు. అక్షర సత్యం ఇది. నేను కామేశ్వరరావు ఒకటే అడుగుతా ఉన్నా, మిస్టర్ కామేశ్వరరావు, దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని నువ్వు ఎలా కాపాడుతావో ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం నీపైనే ఉంటది. అరే బాబు, వాడు అధికారుల సంతకాలు ఫోర్జుడు అని చెప్పి రాశారు. వాణ్ణి నువ్వు వెనకేసగా రాగటమేంది? నువ్వు అధికారివేనా? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తావా? నీ యొక్క అవినీతికి అంతు లేదు.
నీ అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇటు కమిషనర్ గారిని, సంగీత మేడంని, అక్కడ క్రిస్టియనా జడ్చొంగ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడంని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, ఈ వీడియోలన్నీ చూడండి. నేను చెప్పేది అబద్ధమైతే నన్ను శిక్షించండి. మీ కామేశ్వరరావు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న కామేశ్వరరావు అవినీతికి అంతు లేదు. ఇతను ఒక పెద్ద దగాకోరులాగా ప్రవర్తిస్తున్నాడు. దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ఏ విధంగా కాపాడతారు? బీటెక్లు, ఎంటెక్లు, బీఈలు, బీఈడీలు, ఎంఈడీలు, ఎంఎస్సీలు, ఎంటెక్, ఎంఫామ్లు చేసి పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నిరుద్యోగులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని మీరు ఉద్యోగాలు ఎలా కొనసాగిస్తారని నేను అడుగుతా ఉన్నా. అశోక్ నగర్లో చూడండి, ఇటు దిల్షు నగర్లో చూడండి. సంవత్సరాల కొద్దీ ఇంటికాడ ఎల్లి వెళ్ళక ఆ తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కొడుకును చదివిస్తే ఉద్యోగాలు రాని వ్యక్తులకి ఉద్యోగాలు రాకపోగా ఇటువంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కమిషనర్ గారు, సంగీత మేడం గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. కామేశ్వరరావుని తక్షణమే ఇటువంటి పనులు చేస్తున్నందుకు అతన్ని ఉద్యోగ విధుల నుంచి తొలగించండి అని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా.